ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు మా సోదరుడు ఏమంటున్నాడు, పంచాయతీల సర్పంచులకు సంబంధించిన పూర్తిగా అన్యాయం జరిగింది, 30,000 మంది డేటాలు తీసుకుపోయి తెలంగాణలో హైదరాబాద్ ఇక్కడ పెట్టినారని ఇదే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావడానికి దాన్ని ఒక ఆసరంగా ఉపయోగించినారు. 30,000 మంది అమ్మాయిల డేటాలు తీసుకుపోయి బయట పెట్టినారు, అమ్మాయిలను తీసుకుపోయి విదేశాల్లో పెట్టినారు. అమ్మాయిలకు సంబంధించినటువంటి సమాచారం కేంద్ర నిఘా సంస్థ చంద్రబాబు లోకేష్ గారు చెవిలో చెప్పింది. ఇన్ని చెప్పిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి మనిషినైనా తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా? 30,000 మంది అమ్మాయిలు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళను వైఎస్ఆర్ గవర్నమెంట్ లో తీసుకుపోయి ఎక్కడో అమ్మింటే ఆ అమ్మినటువంటి వ్యక్తుల డేటాలు మీ దగ్గర ఉంటే వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన లేదా? మీరు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారా, మీ సొంత కోసం పనిచేస్తున్నారా? మీరు రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాల్సి ఉంటే వాళ్ళని డేటాను తీసుకొని ఆ డేటా ఎక్కడెక్కడ ఉందో, ఎవరెవరు ఎక్కడెక్కడ అమ్మినారో అమ్మిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి కదా. మీరు ప్రజా సమస్యల పైన పనిచేస్తున్నాం అన్నటువంటి పెద్ద మనుషులు ప్రజలకు సంబంధించిన మధ్య గ్రామాల్లో 1,50,000 బెల్ట్ షాపులు పెడితే అది ప్రజల నా జీవితాలతో ఆడుకుంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చనిపోతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దాంతో ఇబ్బందులు పడితే మీరు నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు మీకు ఇబ్బంది అనేది గుర్తురాదా? అది పవన్ కళ్యాణ్ గారిని పదే పదే అవమానపరుస్తున్నారు, కూటమిలో అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అవమానపరచడం ఏందండి? మీకు వ్యవస్థనే అవమానపరిచినారు. మొంగపెట్టి మోహన్ దంగా గారిని అతి దారుణంగా నట్టి నడిపేదారు. మా పార్టీ తరఫున మీకు సంబంధించినటువంటి వ్యక్తి నిరాహార దీక్ష చేస్తే వాళ్ళ భార్యను వాళ్ళ కుటుంబాన్ని పోలీసులు పోయి తిట్టి దారుణంగా దౌర్జన్యంగా అవమానపరిచి ఆ రోజు పట్టించుకోలేదు. ఆ కేసులు పెడితే మీ కాపు సమాజం మీరు కూడా మీరు మాట్లాడే అర్హతలు ఎప్పుడో పోగొట్టుకున్నారు. మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు రాష్ట్ర మీలో లేదు కాబట్టి జనం తిరగబడుతున్నారు. పాఠాలు చెప్పలే, మీరేమంటున్నారు? చెప్పింది అర్థమైంది. మీరు వేరే సబ్జెక్ట్ లోకి వెళ్తున్నారు. టాపిక్ మీద కంక్లూడ్ గా ఒక 30 సెకండ్స్ లో చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి 30 సెకండ్స్. లక్ష్మీనాయక్ గారితో పాటు మీరు ముగ్గురు కలిసితే నలుగురు కలిసి నన్ను క్వశ్చన్లు చేసేవాళ్ళే కాబట్టి నేను ఆన్సర్ చెప్పాల్సి వచ్చినప్పుడు నాకు ఇచ్చిన టైం 10 నిమిషాలు అయితే ఆ టైం సాల్ట్ కాబట్టి మీరు చెప్పే వాయిస్ మాకు వినపడాలి కదా. మేము మాట్లాడంటే మీరు ఓపిక మాట్లాడాలి కదా. అమ్మా స్పీడ్ గా మాట్లాడితే వందే భారత్ ట్రైన్ లాగా మాకు ఎలాగే మేము ఏ విధంగా క్యాచ్ చేయగలుగుతాము? అందులో వాయిస్ కట్టే వస్తా ఉంది. మాట్లాడండి. మీరు టైం ఇస్తే ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతాను. టైం ఇస్తే టైం ఇవ్వకుండా మీరే టీవీ ఒక ఛానల్ పెట్టుకో మాట్లాడుకోండి. ఇది నలుగురికి 10 నిమిషాలు వస్తుంది కాబట్టి మోహన్ రెడ్డి గారు చివరిగా చెప్పండి కూటమి ప్రభుత్వానికి ఏం చెప్తారు? వచ్చినప్పుడు నేను స్పీడ్ చెప్పాల్సి వస్తుంది. ఏం చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం గా రాష్ట్రం మొత్తం అతనికి బాధ్యతలు ఉన్నట్టే. రాష్ట్రంలో ఒక ప్రాంతానికి కాదు, ఒక పంచాయతీరాజ్ శాఖకి కాదు, ఒక అటవీ శాఖకే కాదు, ఆయనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అంటారు మీరు, అంతే కదా? ఆయనకుంది. ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం అంతా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కుటీర పరిశ్రమలు ఎత్తేయాల్సిన అవసరం ఉంది. బెల్ట్ షాపులు తీసేయాల్సిన అవసరం ఉంది. బెల్ట్ షాపులు పెడితే బెండ్ తీస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయాలి. ఈయన నిజంగా ప్రతిపక్ష పాత్ర నేను పోషిస్తున్నాడు, ఉండవల్లి అరుణ్ కుమార్ ఒప్పుకున్నాడు కదా. ఆయన ఒప్పుకొని ఉంటే ఈ 175,000 బెల్ట్ షాపులు రాష్ట్రంలో ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులు ఆ రోజు ఉండవని చెప్పినారు. బెల్ట్ షాపులు ఉంటావని చెప్పలే, లేవని చెప్పినటువంటి బెల్ట్ షాపులు రాష్ట్రంలో తీసేయించాల్సిన పవన్ మీరు చెప్పిన ఆవేదన అర్థమైంది. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి సార్. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. పవన్ కళ్యాణ్ ఏదైతే మినిస్ట్రీ తీసుకున్నాడో దాని ప్రతి ఒక్క దానికి న్యాయం చేస్తూ ఏదైతే అట్టడుగు సమస్యని కూడా వెలికి తీసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో చేస్తున్నాడు. ఈ రోజు రాజకీయాల కోసమో లేకపోతే ప్రతిపక్షాల మెప్పు కోసమో పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయలేదు. ఈ రోజు అతి ముఖ్యమైన శాఖలవి కాకపోతే ఎక్కువ హైలైట్స్ ఉండవు. అంతేగాని పంచాయతీరాజ్ కానీ అడవి శాఖ కానీ పొల్యూషన్ కానీ ఇలాంటి శాఖలన్నీ ప్రజలకు చాలా ఇంపార్టెన్సీ దాన్నే తీసుకునేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు.
ఈ రోజు వీళ్ళు ఏం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ తీసుకున్న శాఖలకి న్యాయం కాదు, రాష్ట్రం మొత్తం న్యాయం శాఖ అంటే ముందు ఆయన శాఖలకు న్యాయం చేస్తూ వేరే శాఖలను కూడా ప్రశ్నిస్తున్నాడు. మొన్నటికి మొన్న 2-3 సార్లు హోమ్ మినిస్ట్రీని ప్రశ్నించాడు. ఒక డిఎస్